ఇప్పుడు రాబోయే రోజుల్లో రాయేషో నీకు అర్థం కావడంలే. పోలీసు వ్యవస్థ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసేతి నీళ్లు దాగి ఎవడైతే అతి ఉత్సాహంగా ప్రవర్తించుంటాడో అది ఎవడైనా సరే బుక్ రాసినట్టున్నారు ఆయన రాశాడు, లోకేష్ గారు రాసినట్టున్నాడు. నేనేం చెప్తానంటే ఎవడైతే అతి ఉత్సాహం చేస్తుంటాడో ఎస్పీ గారైనా సరే, డిఎస్పీలు అయినా సరే, అడిషనల్ ఎస్పీ అయినా సరే, సిఐలు అయినా సరే, ఎస్ఐ అయినా సరే, లాస్ట్ కి కానిస్టేబుల్, హోమ్ గార్డు పేర్లు కూడా ఎవడైతే కార్యకర్తను ఎవడైతే ఇబ్బంది పెట్టుంటాడో వాళ్ళందరికీ రేపు రాబోయే రోజుల్లో కోర్టు బోన్లు ఎక్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే మా పార్టీ కనైతే పోలీస్ స్టేషన్కి పోయే పోలీస్ స్టేషన్లో గొడవలు జరుగుతాయి, పోలీసు వాళ్ళు కూడా సొక్కాయి పట్టుకొని ఊంపిన రోజులు ఉన్నాయి, సిఐ గారిని కొట్టిన రోజులు ఉన్నాయి, సొక్కాయి పట్టుకొని ఊంపిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరన్నా అడుగుతావేమో, సీదిరి అప్పలరాజు పలాస శ్రీకాకుళం ఎట్టపోయినాడా కంటికి కనపడలా. ఒకసారి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ జరుగుతా ఉంటే వైజాగ్ లో సొక్కాయి పట్టుకొని ఊంపినాడు సిఐను. ఏమనుకుంటున్నా, ఎందుకంటే నా ఈ వీడియోలు కొంతమంది ఆడవాళ్ళు కూడా చూస్తారు, నాకు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను మామూలుగానే ఫ్యాన్స్ ఎక్కువ కదా ఆడవాళ్ళు, అంటే నేను నిజాలు నికార్సుగా మాట్లాడేటువంటి వ్యక్తిని కదా, అందుకని చెప్పి నాకు ఆడవాళ్ళు కూడా చూస్తారు. నేను ఫ్లోలో అన్న ఆ మాట, అది నేను మాట్లాడింది కాదు, సిఐ గారిని సీదిరి అప్పలరాజు నేపాల్ మొకపోడు మాట్లాడిన మాటలు. ఏ విధంగా మాట్లాడతారయ్యా, పోలీస్ వ్యవస్థ అంటే మీకు ఇబ్బంది, మీకేం అంత భయం లేకుండా ఉన్నదా? ఇంకొకటి ఏం తెలిసిన, జగన్మోహన్ రెడ్డి కోర్టులు ఐఏఎస్లు ఐపీఎస్లో కోర్టులు మెట్లు ఎక్కించినాడు, కోర్టు బోన్లో నిలబెట్టినాడు, జైలు పాలు చేసినాడు, జైల్లో మగ్గినారు. వీటితో పాటు తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి సమయంలో ఆ సమయంలో ఆ క్రమంలో ఐఏఎస్లు ఐపీఎస్లు లోపల మింగబెట్టినాడు. వీడు చెప్పే మాటలకు, వీడు చేసే నటనకు. సో అప్పుడు పోలీసు వాళ్ళందరూ మాటిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మింగుతారా? ఖచ్చితంగా. అంటే లోకేష్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే అతి ఉత్సాహం ప్రవర్తించినారో తప్పనిసరిగా వాళ్ళు ప్రజాప్రతినిధుల కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుందని లోకేష్ గారు చెప్పినారు. అది మరి రాబోయే రోజుల్లో ఏమవుతుందో అది ఎట్లా మరి చూడాలి. కానీ నిన్న మీ అన్న మాట్లాడతా, జగన్ అన్న, మేము ప్రతిపక్ష హోదా మాకు కొత్త ఏం కాదు, చూసిండేదే, మేము రాజకీయ నాయకుడు ఇబ్బంది పడినాం అని ఇబ్బందులు పడినాము, ఇప్పుడు కూడా పడతాంలే, అన్నిటికీ సిద్ధమే, దేనికైనా సిద్ధమే అన్నాడు. మరి ఎప్పుడో చెప్పినాడు కదా అన్నిటికీ సిద్ధం, సభలో పెట్టినప్పుడు చెప్పినాడు అన్నిటికీ సిద్ధమైన. ఇంక ఇప్పుడు ఏందంట, నేను ఇప్పుడు చెప్పింది ఏంది రాయేషో, నీకు కావాల్సినంత డబ్బులు ఉన్నాయి, ఇద్దరు ఆడబిడ్డలు, కావాల్సినంత డబ్బులు, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, చెల్లికి అమ్మకు ₹1 లెక్కీలా, ₹1 ఆస్తిలో వాటా ఇలా, సిమెంట్ ఫ్యాక్టరీలో వాటాలు లేవు, సాక్షిలో దోపినాడు బయటికి, ఉండేదంట మా వాడి కాడనే ఉంటుంది, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాడు. ఏమి మా దగ్గర లేని డబ్బులు కొంటాడు, అవసరమైతే కొంటాడయ్యా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను నీకు ఈరోజు చెప్తున్నా కదా, నేను రాబోయేటువంటి ఒక 6 నెలల లోపు, 6 నెలల లోపు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇది చేస్తాడో చూడు. 6 నెలల టైం, మళ్ళీ నేను నీకు 6 నెలల తర్వాత కావాలంటే మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం, మాట్లాడదాం. మాకు తప్పకుండా చెప్తున్నా. కానీ ఈరోజు జగన్ ఓడిపోయేదానికి ఆయన స్వయంకృత అపరాధాల, లేకుంటే ఆ 9 సలహాదారులు ఎవరైతే 9 చుట్టూతో పెట్టుకుని ఆయన చెప్పుడు మాట్లాడింటావా? సజ్జల కొడుకు ఇద్దరే మెయిన్, అంతే. విజయసాయిరెడ్డిది అయిపోయింది. విజయసాయిరెడ్డి మాటలు పట్టించుకోవాలా, విజయసాయిరెడ్డి మాటలు ఉంటే వీడు ఇంత దిగజారిపోయినాడు. విజయసాయిరెడ్డి చూసేదాన్ని కోతి మొహముడు అయినా కూడా కొద్దిగా వ్యక్తిగతంగా సూచనలు సలహాలు కొద్దిగా అవులేటి ఏదో ఒక రకంగా ఉండేటి ఇచ్చాడు. అంత అవులే అయితే కాదు.